ఈరోజు మార్నింగ్ మా క్లినిక్ ఏంటంటే ఒక పెట్ పేరెంట్ ఏంటంటే బీగిల్ డాగ్‌ని తీసుకురావడం జరిగిందండి. దాని పేరు సీత. సీత ఈజ్ ఎ 4 ఇయర్స్ ఓల్డ్ బీగిల్ అండి ఫీమేల్. సో, దాన్నేంటంటే డెలివరీ కోసం తీసుకురావడం జరిగిందండి. దాని హిస్టరీ ఏంటంటే ఒక 1 డే బిఫోర్ నుండి అంటే నిన్నటి నుండి దానికి పెయిన్స్ వస్తున్నాయి. కానీ ఏంటంటే డెలివరీ అవ్వట్లేదు. సో, ఓనర్ ఏమనుకున్నాడంటే అవుతదని చెప్పేసేసి వెయిట్ చేశాడు. కానీ అది లాస్ట్‌కి ఏంటంటే అది డెలివరీ కోసం ట్రై చేసి ఎగ్జాస్ట్ అయిపోయి ఆల్మోస్ట్ కొలాప్స్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయిందండి. సో, దాన్ని ఫస్ట్ చూడగానే ఏంటంటే పాపం అది డెలివరీ కోసం వచ్చినట్టుగా అనిపించలేదు. చచ్చిపోవడానికి వచ్చినట్టుగా అనిపించిందండి. అట్లా అనకూడదు. కాకపోతే ఏంటంటే దాని కండిషన్ అంత క్రిటికల్‌గా ఉండింది. సో, వెంటనే ఏం చేశామంటే కొన్ని రకాల సెలైన్స్ అది ఇచ్చేసేసేసేసి దాన్ని యూట్రైన్ కొంచెం కాంట్రాక్షన్స్ పెరగడానికి దాన్ని కొంచెం స్ట్రెంథెన్ చేసేసి మెడికల్ మేనేజ్మెంట్‌తో న్యాచురల్ డెలివరీ ఇండ్యూస్ చేద్దామని ట్రై చేశాము. ఒక 2, 3 అవర్స్ ట్రై చేసినా కూడా అసలు ఏ రకంగా కాంట్రాక్షన్స్ రాలేదండి. సో, దానివల్ల ఏంటంటే అప్పుడు అల్ట్రాసౌండ్ చేసి చూస్తే ఏంటంటే పప్పీ హార్ట్ బీట్ ఏంటంటే పడిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో, వెంటనే ఓనర్‌కి కమ్యూనికేట్ చేసేసి మదర్ కూడా వీక్ అవుతుండడం వల్ల ఏంటంటే వేరే ఆప్షన్ ఏం లేక వెంటనే సి సెక్షన్ చేసేసి 3 పప్పీస్‌ని కూడా లైవ్‌గా డెలివర్ చేయడం జరిగిందండి. సో, ఆ టైంలో మాత్రం నాకు ఒకటే అనిపించింది. ఈరోజు నేను జస్ట్ సర్జరీ చేయలేదు. దేవుడు ఒక మదర్‌ని దాని 3 పప్పీస్‌ని చూసుకునే అవకాశాన్ని నా ద్వారా కల్పించాడు అనిపించిందండి. సో, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే ఒక ఫీమేల్ డాగ్ ఉండి అది డెలివరీకి ఉంటే మాత్రము ప్రాపర్‌గా మీరు రెగ్యులర్‌గా వెట్‌తో టచ్‌లో ఉండండి. అది 2-3 అవర్స్ లోపల డెలివరీ అవ్వలేదు, పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా డెలివరీ అవ్వట్లేదు అంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా వెట్‌ని కాంటాక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు ఏంటంటే పప్పీస్‌తో పాటు మదర్ లైఫ్ కూడా రిస్క్‌లో పడే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల. సో, ఆ పెట్ పేరెంట్ కూడా మమ్మల్ని నమ్మి మా క్లినిక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ ఈ రీల్ నచ్చితే మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పా క్లినిక్.